మరణాత మానవ హృదయము ఒక రహదారి వంటిది. The heart of an individual is like a highway and we let many things be driven in it. ఆ రహదారి గుండా ఎన్నో వాహనములు ప్రవేశించగలిగినట్టుగా మానవుని యొక్క హృదయము ఉన్నది. అనేక పర్యాయములు we let the vehicles that shouldn't be driven on those highways or in that highway be driven in it. అనేక పర్యాయములు ఆ రహదారిలో ప్రవేశించకూడని, ఆ రహదారిలో ప్రయాణము చేయకూడని వాహనములను ఆ రహదారిపైకి మనము తీసుకుని వస్తాము. కొన్ని పర్యాయములు we also let people walk through it, and often the people who walk through that highway corrupt that highway. అనేకులు ఆ యొక్క రహదారిలో చేరి వారు ఆ రహదారిలో నడిచి ఆ రహదారిని పాడు చేయువారుగా ఉన్నారు. మన హృదయమును రహదారిగా మార్చి లోకములో ఆ హృదయములో చేరకూడని మనుషులను మనము చేర్చొచ్చు, ఆ హృదయములో ప్రయాణము చేయకూడని వాటిని నిలిపి మన జీవితమును పాడు చేసుకొనుచున్న వారముగా ఉన్నాం. 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభు ఈ దినమందు, ఈ మట్టలాది వారి దినమునందు ఆయన యెరూషలేము పట్టణానికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ యెరూషలేము పట్టణమునకు కడసారి అనగా he knew that is the last time, meaning if you take it as a time period of a week, ఒక వారముగా మనము తీసుకుంటే ఆ వారములో కడసారిగా దూర ప్రాంతము నుండి యెరూషలేములోనికి వచ్చి ఆ వారములోనే యెరూషలేము దగ్గర ఉన్న బేతనీలో ఆయన బస చేసి చివరకు ఆ యెరూషలేము పట్టణములోని మృతి చెందుట, ఆయన సమాధి చేయబడుట మనము చూస్తూ ఉన్నాం. ఆ యెరూషలేము పట్టణమునకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయమును మనము చూచినట్లయితే ఆ 21వ అధ్యాయములో హీస్ బీయింగ్ వెల్కమ్డ్, హీస్ బీయింగ్ చైర్డ్. హర్షధ్వానముల మధ్య, కేరింతల నడుమ, స్తోత్రగానముల నడుమ క్రీస్తు యేసు ఆహ్వానింపబడుచు ఉన్నాడు. అయితే దానికి ముందుగా వారు చేసిన పని ఏమిటి అని మనము చూచినప్పుడు దే హ్యావ్ ప్రిపేర్డ్ ద వే. మార్గమయ్యున్న క్రీస్తు యేసు కొరకు మార్గమును సిద్ధము చేశారు. మోక్షమునకు మార్గమయ్యున్న క్రీస్తు యేసు కొరకు ఆ యెరూషలేము పట్టణములోనికి యెరూషలేము పట్టణ వాసులు మార్గమును సిద్ధము చేశారు. ఈ ఉదయకాల సమయమందు నేను మీతో మాట్లాడుచు ఉన్నాను. నీ హృదయమును రహదారిలోనికి నీవు ఎవరిని చేర్చుచు ఉన్నా? కొన్ని పర్యాయములు ఆ రహదారి నిండా నీవు మనుషులను నింపి లేక వాహనమును నింపి ఏ ఒక్కరూ ప్రయాణము చేయనిదిగా ఆ హృదయాన్ని మనము మార్చివేయచ్చు ఉన్నాం. ఈరోజు నీ హృదయమును రహదారిలో ఏమి నిండి ఉన్నవి, ఎవరు నిండి ఉన్నారు? నీవు ఆ యెరూషలేము వాసుల వలె నీవు నీ హృదయమును రహదారిని ఖాళీగా ఉంచి ఆ హృదయమును రహదారిని సిద్ధము చేసి క్రీస్తు యేసుని ఆహ్వానించుటకై, క్రీస్తు యేసు ఆ రహదారిలో ప్రవేశించుట కొరకై నీవు సిద్ధము చేయుచున్నావా? ఆ రహదారిని వారు ఖాళీ చేయటం మాత్రమే కాక ఆ రహదారిని సిద్ధము చేసే పనిలో భాగముగా మట్టలను వారు తీసుకుని, కొమ్మలను వారు తీసుకుని, బట్టలను వారు తీసుకుని ఆ రహదారిలో పరిచి క్రీస్తు యేసును ఆహ్వానించగా, today you need to lay a red carpet on the highway of your heart. నీ హృదయమును రహదారిలో సైతము నీవు క్రీస్తు యేసుని ఆహ్వానించుట కొరకు ఆ రహదారిని, ఆ మార్గమును నువ్వు సిద్ధము చేయాలి. ఎలా ఉంది నీ హృదయమును రహదారి? క్రీస్తు యేసును ఆహ్వానించగలిగినట్టుగా ఉందా, లేక క్రీస్తు యేసు రాలేనట్టుగా ఉందా? 2000 సంవత్సరముల క్రితము క్రీస్తు యేసుని ఆహ్వానించిన వారు ఉన్నారు ఆ పట్టణములో. మరలా క్రీస్తు యేసునే మరణమునకు అప్పచెప్పవలనని పన్నాగము పనిన వారు ఉన్నారు. మరి హృదయమును రహదారిని క్రీస్తు కొరకు మూసివేసిన వారు ఉన్నారు. నేటికి నీ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. కానీ ఈ మట్టలాది వారమున, as we enter into the holy week, will you have your heart be prepared for Christ Jesus to enter into it? నీ హృదయమును రహదారిని సిద్ధము చేసుకుని క్రీస్తు యేసును ఆహ్వానిస్తావా? ప్రభువా, మా హృదయములో నీవు చేరవలసిన వాడవై ఉన్నావు. అందుకనే హృదయమును తలుపునొద్ద నీవు నిలిచి తట్టుచు ఉన్నావని నీ వాక్యములో మేము విని ఉండగా
తండ్రి, ఆ యెరూషలేము వాసులు ఎలాగో నీకు ఆహ్వానము పలికి మార్గమును సిద్ధము చేశారు. మా హృదయమును తండ్రి రహదారిని మేము తెరచి నేను ఆహ్వానించువారుగా మమ్ములను సిద్ధము చేయము. ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.